అదే సమయంలో 0.23 ఇప్పుడు మైనస్కి వచ్చారు. వాహన్ రిజిస్ట్రేషన్ ఎందుకు మైనస్లో ఉన్నారు? అయితే ఎందుకు వాళ్ళు సరిగా చేయడం లేదు? 1.75, 0.90 మైనస్. సార్ మనకి ఇక్కడ డీలర్షిప్స్ లేదు సార్. మన ఒంగోలు గుంటూరు వెళ్ళాలి సార్, అది ప్రైవేట్ డీలర్స్ చేస్తున్నారు సార్. వీళ్ళు బయటికి వెళ్ళి చేయడం 2-3 సార్లు డీలర్షిప్ తిరగడం వల్ల కొంచెం మైనస్ వస్తాం సార్. మనకి ఇప్పుడు కొత్తగా మన క్యాపిటల్ ఫామ్ అయింది కదా సార్, ఇక్కడ కూడా షోరూమ్స్ వస్తున్నాయి సార్. ఎస్టాబ్లిష్ అయితే పబ్లిక్ ఆ ప్రాబ్లం తగ్గిపోతుంది సార్. చూసుకోండి, జాగ్రత్త చూసుకోండి. షూర్ సార్, తప్పకుండా సార్. ఎక్కడికక్కడ అధికార వికేంద్రీకరణ, సులభతరమైన సేవలు ఇవ్వడానికి కూడా మార్పులు చేర్పులు తీసుకొస్తున్నాం. ఎవరైనా వెహికల్ కొంటే మళ్ళా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి వచ్చే పని లేకుండా డీలరే రిజిస్ట్రేషన్ చేసే అధికారం కూడా ఇచ్చాం. కాబట్టి మీరు వెహికల్ కొంటారు, అప్పుడే రిజిస్ట్రేషన్ అయిపోతుంది, ఆటోమేటిక్గా అవుతుంది, 4 దిక్కులు తిరిగే పరిస్థితి ఉండదు. ఓకే, బీ క్లియర్. దెన్ ఇది అయినాక దీపం, రేషన్ డిస్ట్రిబ్యూషన్, ప్యాడీ ప్రొక్యూర్మెంట్. దీపం 1.72 ప్లస్ 0.17 ప్లస్ బాగా చేశారు దీపం కింద. ఇప్పుడు దీపం కింద నేను ఒకటి ఆలోచిస్తున్నా, మీరు చెప్పండి. ఇప్పుడు 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి ఒక సిలిండర్కి అయ్యే డబ్బులు మీ అకౌంట్లో వేస్తున్నాం. దీనివల్ల మీకు ఆ డబ్బులు వస్తుంది, కానీ ఓసారి మాకు మళ్ళీ ఆయిల్ కంపెనీస్ డేటా ఇవ్వాలి. ఇప్పుడు అంతా డేటా ఉంది కాబట్టి 4 నెలలకు ఒకసారి అయ్యే డబ్బులు మీ అకౌంట్లో నేరుగా వేస్తే ఇంకెవరిని అడిగే పని లేదు. ఫిక్స్డ్ డే పెడతాం, ఆ రోజు మీ అకౌంట్లో వేసేస్తాం, మీరు ఆ రోజు నుంచి డ్రా చేసుకోవచ్చు. ఇది ఆమోదయోగ్యమైతే చేతుల పైకెత్తండి. ఓకే. రెండోది, ఇది వేసిన తర్వాత మీ ఇంటి మీద సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే అది కూడా ఉచితంగా ఎస్సీ ఎస్టీ అయితే గవర్నమెంటే పెట్టిస్తాం. బీసీలు అయితే 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తాం. మీ ఇంటి మీద ప్యానెల్స్ పెట్టుకొని కరెంటు ఉత్పత్తి చేసుకుంటే అప్పటి నుంచి కరెంటు బిల్లు ఉండదు. రెండోది, మీరు స్టవ్ పెట్టుకుంటే ఇప్పుడు కొత్తగా కొన్ని స్టవ్లు వచ్చాయి, మీ ఇంట్లో గ్యాస్ కూడా అవసరం లేదు, స్టవ్తోనే వంట చేసుకునే పరిస్థితి వస్తుంది. లేటెస్ట్ వచ్చేసాయి. దానివల్ల ఇంటి పైన కరెంటు తయారు చేసుకోవచ్చు, ఇంట్లో వంట చేసుకోవచ్చు, వేడి ఎక్కువ ఉంటే ఏసీ పెట్టుకోవచ్చు, డబ్బులు కట్టే పరిస్థితి లేదు. దీనికి మీరందరూ సిద్ధంగా ఉండాలి. నేను ఎన్నిసార్లు చెప్పినా ఏదో నా అవసరం కొద్ది చెప్పినానని మీరు అనుకున్నారు తప్ప మీలో చైతన్యం రావడం లేదు. ప్రతి ఒక్క ఇంటి పైన కరెంటు ఉత్పత్తి చేసుకుని కరెంటు బిల్లు కట్టకుండా మీరు 10 రూపాయలు మిగలబెట్టుకోవాలన్న ఆకాంక్ష, అది చేస్తారని చెప్పి మరొక్కసారి ఆశిస్తున్నా. రేషన్ డిస్ట్రిబ్యూషన్ 2 పాజిటివ్గా ఉన్నాయి. 0.21%, 0.13%. వారిని మనస్ఫూర్తిగా ఎవరు, నువ్వేనా? ఓకే, వారిని అభినందించండి గట్టిగా. చెప్పండి, 2 బాగానే చేశాడు. ఓకే, ఇంప్రూవ్ అయ్యావు, కెపాసిటీ బిల్డప్ చేసుకున్నావు. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ నువ్వేనా? బాగాలేదు పోయింది, అదే అప్పుడు నువ్వేనా? అప్పుడు నువ్వే, అప్పుడు లేవు నువ్వు, వేరే వాళ్ళ అకౌంట్. ఈసారికి ఏముండవు కదా. లాస్ట్ టైం బాగాలేదు, ఈసారి జాగ్రత్త చూసుకో. ఓకే. పోలీస్, ఇక్కడ క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, గంజాయి 2 పాజిటివ్గా ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఆడవాళ్ల పట్ల నేరాలు కంట్రోల్ చేయడంలో రాష్ట్రానికంటే 2% అదనంగా ఉన్నారు. పోలీసులు ఈ విధంగా ఉంటే మీరు స్వేచ్ఛగా తిరగచ్చు. కనీసం ఆడబిడ్డలు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మీకు రక్షణగా ఉండే పోలీసు వ్యవస్థను అభినందించాలి. గంజాయి కూడా కంట్రోల్ చేస్తున్నారు. రాష్ట్రానికంటే 2.64,
2% అదనంగా ఉంది. దీనికి మనస్ఫూర్తిగా పోలీసులను అభినందిస్తున్నా. ఇంకా గట్టిగా ఉండాలి. బాపట్ల జిల్లాలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. శాంతిని భద్రతను కాపాడడంలో ఎక్కడా ఉపేక్షించదని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నా. బాగా చేస్తున్నారు. వెల్డన్ ఎస్పీ గారు, కంగ్రాచులేషన్స్, కీప్ ఇట్ అప్. ఇంకా పెంచుకోవాలి. అదే మరిగా అంగన్వాడీ 3 కార్యక్రమాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి చిల్డ్రన్ 6-36 నెలలు, ఇది 2.5% రాష్ట్రానికంటే అబో ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి మీ పిల్లల్ని బాగా చూసుకుంటున్నారు. గర్భిణీ స్త్రీలకి పౌష్టికాహారం ఇవ్వడం, ఇది కూడా 2.5% రాష్ట్రంలో బాగా ఉన్నారు. మూడోది 3-6 సంవత్సరాల మధ్య వయసులో ఉండే పిల్లలకు భోజనం పెట్టడం, ఇది కూడా 3.96, 0.7% పాజిటివ్గా ఉన్నారు. ఓవరాల్గా అంగన్వాడీ పనితనం మెరుగ్గా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. థ్యాంక్ యూ అమ్మా, గుడ్, ఆల్ ది బెస్ట్. అదే సమయంలో యూరియా అవైలబిలిటీ, సీడ్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏంటమ్మా రండి, పనితనం బాగలేదు, నువ్వు అక్కడే ఉంటే ఎట్లమ్మా? మహిళైనా నువ్వు పనిచేయాలి. విత్తనాలు సీడ్ అయితే 1.86% మైనస్, యూరియా అవైలబిలిటీ 1.5% లాస్ట్ ఇయర్, ఇప్పుడు 2.13. ఎట్లమ్మా? చెప్పండి, పెంచుతుంటాను, ఇంప్రూవ్ చేసుకుంటాను సార్. యాప్ కొత్తగా రావడంతో కొంచెం రైతులు అవేర్నెస్ తేవాలి కదమ్మా. అలాగే సార్, నెక్స్ట్ మీకు అసలు బాగా ఇంప్రూవ్మెంట్ చూపిస్తాను సార్. చూసుకోమ్మా, దగ్గర చూసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, తర్వాత బీసీ హాస్టల్స్, బీసీ వెల్ఫేర్ రమ్మ. బీసీ వెల్ఫేర్ హాస్టల్స్లో బెటర్గా ఉన్నావమ్మా. 2.36, 7.29. కంగ్రాచులేషన్స్. రెసిడెన్షియల్ స్కూల్లో అదే మరి బ్యాడ్గా ఉన్నావు. దీనికి సమాధానం ఏంటి? $3.40, 10.83 మైనస్. సబితా ఇక్కడే ఉన్నారు మంత్రి, ఈరోజు ఇక్కడే ఉండి మీ వెల్ఫేర్ హాస్టల్స్కి వెళ్ళి, రెసిడెన్స్ స్కూల్స్కి వెళ్ళి బాగా లేకపోతే ఎందుకు బాగాలేదో స్టడీ చేసుకొని బ్యాక్ రండి. నువ్వు కూడా జాగ్రత్త చూసుకోమను, నువ్వు కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. అదే మరిగా ఎలక్ట్రిసిటీ, ఆన్లైన్ వీవర్స్కి ఇచ్చిన సబ్సిడీ, ఫ్రీ కరెంటు, ఎనర్జీ సర్వీసెస్, ఈ 3లో 4% ఆన్లైన్ బాగుంది, ఆన్లైన్ సర్వీస్ బాగున్నాయి. వీవర్స్కి ఇచ్చే కరెంటు కూడా 2% బాగుంది. ఎనర్జీ సర్వీసెస్ ఒకటే 0.5 పాజిటివ్, మైనస్ 0.29. కారణం ఏంటి? 50% బాగుంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మిగిలింది ఒక్కటి మాత్రం ఎనర్జీ అంటే కరెంట్ ఇవ్వడంలో మాత్రం అప్పుడప్పుడు ఇంటరప్షన్స్ వస్తున్నాయి. సార్ నమస్తే సార్. సార్ ఈ ఆర్డిఎస్ఎస్లో కూడా సార్ మా జిల్లాకి 82 కోట్లు వస్తే 52 కోట్ల దాకా ఖర్చు పెట్టాం సార్. ఈ ఓల్డ్ లైన్స్ అన్నీ కూడా కండక్టర్ మార్చుకుంటూ చేస్తున్నాం సార్.